చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో అక్రమ గ్రానైట్ రవాణా రోజురోజుకి హెచ్చుమీరుతోంది. 4 ఏళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో కుప్పం పర్యటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతిపురం మండలం అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ క్వారీలను పరిశీలించి పర్యావరణానికి హానికరంగా ఉందని గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించారు. అలాంటి కుప్పం ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వంలో నడుస్తున్న క్వారీల కంటే ప్రస్తుత అక్రమ క్వారీలు పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. అడ్డుకట్ట వేయాల్సిన మైనింగ్ అధికారులు మామూళ్ళ మత్తులో జోగులాడుతున్నారు. కళ్ళున్నా చూడలేని కబోదులుగా అక్రమార్కులకు వీళ్ళే అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 4 రోజుల క్రితం కుప్పంలో దాడులు చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న 2 గ్రానైట్ లారీలను సీజ్ చేశారు. సీజ్ చేసిన లారీల వ్యవహారాన్ని బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అయితే ఆ లారీలు ఏ నాయకుడి అండదండలతో సీజ్ చేసిన లారీలు గంటల వ్యవధిలో వదిలేశారు. అక్రమ వ్యాపారం బహిర్గతంగా, చర్యలు గోప్యంగా జరుగుతుండడం, ఇక అక్రమ క్వారీల అడ్డుకట్ట ఎలా సాధ్యమంటూ ప్రజలు బహిర్గతంగా విమర్శలు చేస్తున్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో ఇలా చేస్తుంటే ప్రభుత్వ అధినేతలకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆగ్రహం చేస్తున్నారు. కుప్పం అంటేనే 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం. ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పచ్చని చెట్లు, ప్రకృతి సంపద ఎక్కువ. అలాంటి చోట ఈ అక్రమ మైనింగ్ జరగడం ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ముఠాలుగా ఏర్పడి దోచుకుంటున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇదంతా అధికార పార్టీ స్థానిక నేతలకు తెలీదా అనే విమర్శలు లేకపోలేదు. మైనింగ్ రాత్రి పగలు చేయడం, విలువైనటువంటి ప్రకృతి సంపదంతా ఇటు తమిళనాడు అటు కర్ణాటక తరలించి కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. ఈ అక్రమ మైనింగ్ పై సీఎం గారు మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది.